ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళకి స్కాలర్షిప్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి గత ప్రభుత్వములో అలాగే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు. అది పోతే ఇప్పటి వరకు 15 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 40 లక్షల మంది విద్యార్థులు వాళ్ళకి ఇప్పటి వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా చెల్లిస్తున్నాం అంటారు, మాట్లాడుతున్నారు. అన్నిటికీ మేము ఫ్రీ ఇస్తున్నాం అని. అసలు మనకు కావాల్సింది విద్య, వైద్యం ఈ రెండే. మనం చూసుకుంటున్నట్టయితే విద్య కూడా అలాగే ఉన్నది, వైద్యం కూడా అలాగనే ఉన్నది. ముఖ్యంగా ఈరోజు దేశ భవిష్యత్తుకు విద్యార్థుల యొక్క విద్య అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. అట్లాంటి సందర్భాలలో వాళ్ళకు విద్యను అందించే దాంట్లో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయినారు. మీరు ఎప్పుడు చెప్పినా కూడా మాట్లాడుతూ ఉంటారు, మాకు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నీ ధనిక రాష్ట్రంలో మరి విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి నీకు లేదా? మాట్లాడితే ఏమంటాడంటే మనకి ఇక్కడ నిధులు లేవు, పెట్టుబడులు లేవు అని. మరి అంత లేదు నీకు తెలుసు కదా. మరి అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం నువ్వు ఎలక్షన్లలో ఏం చెప్పినావు? నేను అందరికి అన్ని చేస్తా, వాగ్దానాలు చేసినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు. అయినా కానీ ఈ రోజు మరి నీకు లేదు అంటే కావాలని విద్యార్థులను కాకుండా మిగతా దేశ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసినావు. మరి ఆడ ఢిల్లీలోనేమో ఆడ కొట్లాడేటప్పుడు చెప్తావు విద్యార్థుల భవిష్యత్తుతోని ప్రభుత్వము ఆటలాడుతుందని. అంటే నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు విద్యార్థులతో ఆడతలేవా? ఏ రకంగా ఆడుకుంటున్నావు? ఇక్కడున్న విద్యార్థులు జంజీలు గారా? మరి వాళ్ళ భవిష్యత్తును ఏ రకంగా ఆడుకుంటావు? ఈ విద్యార్థులే నీకు రానున్న రోజుల్లో బొంద పెడతారు. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే ఈ ఉద్యమం ఇంకా విస్తృతంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు యువ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 48 గంటల ఒక దీక్ష ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ లేని పార్టీ, నమ్మక ద్రోహము అంటే ప్రజల్ని ఓన్లీ మాటలు మాట్లాడి నమ్మక ద్రోహం చేసి అన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నది. ఇవాళ దాదాపు 15,000 కోట్లు మనకు ప్రభుత్వాలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుంది. మౌలిక వసతులు అంటే సామాన్య వ్యక్తుడికి మౌలిక వసతులు ఏర్పాట్లు సరిగ్గా ఉండాలని చెప్పి మనము ఈ ఎలక్షన్ ఇదంతా ఈ వ్యవస్థ నడుపుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. 15,000 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజ్ కు చేయకుండా వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చారు. కాలేజ్ యాజమాన్యం ఏమో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అక్కడ పిల్లలకేమో ఫర్దర్ ఎడ్యుకేషన్ పోవాలంటే ఇబ్బంది కలుగుతా ఉంది. దీనికి కారణము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఇవాళ మేము ఈ యొక్క ఉద్యమం ద్వారా కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే మౌలిక వసతులు, అది ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, రోడ్లకు సంబంధించింది కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించింది కావచ్చు, వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చేసి విద్యార్థుల జీవితాలను పాడు కాకుండా వాళ్ళకి ఎంబడ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓన్లీ పెత్తనం చేసే అలవాటు అయిపోయింది. ఆయన మాట్లాడిందే నిజం అనుకుంటాడు, ఆయన మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడు. అందట్లతోనే చప్పట్లు కొట్టించుకుని అలవాటు అయిపోయింది. కానీ ఈ పబ్లిక్ చూస్తున్నదండి, ఆయన వ్యవస్థ నడపడంలో ఫెయిల్ అయిపోయింది. ఆయన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఫెయిల్ అయిపోయింది. సో ఆయన ఇప్పటికైనా రాజీనామా చేసేసి మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేసి ఎవరైతే నిజంగా ప్రజాస్వామ్యాన్ని నడపగలుగుతారో, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడపగలుగుతారో వాళ్ళకు ముందుకు వచ్చే అవకాశం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఎన్నో మాటలు మాట్లాడిండు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆనాడు ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఆ విధానాన్ని చూసే ఈ యువత మొత్తం కూడా కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది, రేవంత్ రెడ్డికి సీఎం చేయడం జరిగింది. మరి సీఎం అయినాక ఆయన 1,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అనే తెలివి లేదా? ఆయనకు తెలియదా? మరి ఆనాడు కేసీఆర్ ఏదైతే లోటు బడ్జెట్లో ఇచ్చిండని ఆయన చెప్పుకుంటూ మరి ఈ వాగ్దానం ఎలా నిర్వహించాలనే ఉద్దేశం ఆయనకు తెలివి లేదా? అది మరి ఆ విషయంలో ఆయన వెనుక జరిగినాడు.
దాని మూలంగానే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈ నిరాహార దీక్షకు తండోపతండాలుగా విద్యార్థులు రావడం జరుగుతుంది. ఈ వాతావరణంలో కూడా కొండపూత పోతూ వర్షంలో కూడా జనాలు స్టూడెంట్లు రావడం జరుగుతుంది, మద్దతు పలకడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ దిగిరాకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఇసి ప్రభుత్వం దిగిపోయే విధంగా ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది.